ఫ్రెండ్స్, ఇది ఇంట్లోకి అండ్ కార్ కోసం అయితే పోర్టబుల్ మినీ 3-in-1 వాక్యూమ్ క్లీనర్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, దాని మోడల్ అనమాట. సో మీకు 3 రకాలుగా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు. సో ఒకసారి మీరు ప్యాక్ మీద కనిపిస్తున్నది కొంచెం అయితే డీటెయిల్గా ఒకసారి చూడండి, కాబట్టి మళ్ళీ కూడా చెప్తుంటా. సో ఇది నేను తీసుకుంది అయితే మీకు ఫేస్బుక్లో యాడ్స్ వస్తుంటాయి కదా, అలా అన్నౌన్ సైట్స్ నుంచి అయితే నేను తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా నేనేం రికమెండ్ చేయట్లా అట్లాంటి సైట్స్ నుంచి కొనమని, కాకపోతే ఒకసారి ట్రైల్ చేసిన. 500 రూపీస్ ఏమో చూపించింది కాస్ట్, కాకపోతే ఇక డైరెక్ట్ పేమెంట్ చేస్తే 375 రూపీస్కి ఏమో వస్తుందని అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. నేను కొంచెం డౌట్ తోటే వస్తుందా రాదా అన్నట్టు, వస్తే ఐటమ్ వస్తుంది, పోతే ఒక 300-400 లోపే కదా, పోతే పోనీలే అనుకొని అట్లా ఆర్డర్ చేసిన. మీరైతే అట్లా సాహసాలు అయితే చేయకండి. యాక్చువల్గా ఈ ఐటమ్ అమెజాన్లో కూడా ఉంది, కాకపోతే 500 అట్లా చూపిస్తుంది. సో నేను జస్ట్ అట్లా ట్రయల్ అయితే చేసిన అనమాట. సో మీకు ఇట్లాంటిది కావాలంటే మాత్రం మీరు అట్లా సైట్ల నుంచి ఏం కొనకండి, కానీ నేను అమెజాన్ లింకే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీరు అక్కడి నుంచి బై చేయండి. సో చూడండి, ఈ విధంగా 3 డిఫరెన్స్ యూజ్ చేసుకోవడానికి అయితే కింద పార్ట్స్ అవుతున్నాయి కదా అవి. సో ఇది ఫిల్టరు, సో మెయిన్ వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్. ఇది ఈ విధంగా అవుతుంది. యాక్చువల్గా దాన్ని గేమ్ అట్లాంటివి అయితే ఇక్కడ ఏం దీని మీద కనపడట్లేదు. సో మీరు దీన్ని చూడగానే మీకు గుర్తొస్తుంటుంది. దీంతో వాటర్ని అవి ఇవి సక్ చేస్తుంటారు మీకు యాడ్స్లలో. సో అదే ఇది. నాకు తెలిసి 5000 PA నుంచి 6000 వరకు ఉంటుందేమో, అంతకన్నా ఎక్కువ అయితే ఉండదు. సో జనరల్గా నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే, యాక్చువల్గా నాకు 1500-2000 రూపీస్లో కెంట్కి సంబంధించి ఒకటి వ్యాక్యూమ్ క్లీనర్ నేను వాడినా, కాకపోతే అది ఓన్లీ ప్లగ్ పెట్టి యూజ్ చేయాలన్నమాట. సో నాకు అది ఇబ్బంది అవుతుంది, చిన్న చిన్న వాటి కూడా తీయాలంటే ఇక చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో చిన్నది ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం అన్నట్టు ఇది తీసుకున్నా. సో పర్లేదు, ఇది బాగానే ఉంది. ఒక 10 minutes వరకు అయితే వచ్చింది. సో ఇది కొంచెం బెటర్నే అనిపించింది అనమాట. నేను ఛార్జింగ్ కూడా ఒక 1 hour 2 hours అట్లా పెట్టినా. కంటిన్యూస్గా వాడితే మాత్రం కొంచెం ఏమంటారు, ఒక 10 seconds వాడితే ఆటోమేటిక్గా డౌన్ అవుతుంది. మళ్ళీ ఒకేసారి మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి మళ్ళీ స్పీడ్గా అంతే రన్ అవుతుంది అనమాట. అట్లా మీరు ఎన్నిసార్లు యూజ్ చేసుకోవచ్చు, ఒక 10 minutes దాకా. సో చూడండి, ఇదేమో బ్లో కొడుతుంది అనమాట ఎయిర్ని. ఏమన్నా దుమ్ము ధూళి ఉంటే అట్లా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ 3 రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, ప్రజెంట్ ఈ విధంగా దుమ్మునైతే ఇప్పుడు చూడండి కార్లో ఇక్కడ మ్యాట్ మీద అయితే ఈ విధంగా ఉంది. జస్ట్ ఈ విధంగా అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. సో కంటిన్యూస్గా అయితే రన్ చేయలేము, కానీ ఒక 10 seconds అట్లా పట్టుకొని మళ్ళీ వదిలేసి మళ్ళీ వెంటనే ఇంకా జస్ట్ మళ్ళీ నొక్కితే సరిపోద్ది అనమాట. చూడండి, ఈ విధంగా మీకు దుమ్ము అనేది ఈ విధంగా గ్యాదర్ అయింది. సో అది మట్టి, సో బయట పడేస్తే ఇది రెండోది అనమాట. ఈ విధంగా పెట్టి సో ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. నాకు ఇదేం ఎఫెక్టివ్ అనిపించలేదు. సో ఇదేమో బ్లోవరు. ఈ విధంగా అంటే నేను ఏదో టైల్కి కొడుతున్నా, అది ఎగిరి మళ్ళీ కార్లో పడుతుంది, అట్లా కొట్టకండి, మీకు చూపించడానికి. సో ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు ఈ విధంగా రెడ్ సింబల్ కనిపిస్తుంది. ఛార్జింగ్ తక్కువ ఉన్నప్పుడు అట్లా పడుతుంది అనమాట. ఫుల్ అయినాక ఈ విధంగా గ్రీన్లో అయితే చూపిస్తుంది. సో మీరు ఏమంటారు, ఇది వాడుతున్నప్పుడు ఇట్లా బ్లూ కలర్లో ఏమో చూపిస్తుంది. సో చూడండి, ఇట్లా క్లిక్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా రన్ అవుతుంటుంది అనమాట. లోపల ఫిల్టర్ కనిపిస్తుంది కదా, ఆ ఫిల్టర్ అనేది మీరు వాటర్లో కూడా కడుక్కొని బయట ఆరబెట్టుకొని యూజ్ చేయాలన్నమాట ఇది. సో మీరు రన్ చేసుకుంటూ అంటే ఇట్లా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఇట్లా వాడద్దు. సో మీకు ఒకసారి ట్రయల్ అన్నట్టు చూపిస్తున్నా. జస్ట్ టోటల్గా బటన్ ఆఫ్ చేయకుండా ఇట్లా టెంపరీగా ఇట్లా మామూలుగా క్లిక్ చేస్తే ఇట్లా వాడుకోవచ్చు అనమాట. సో పర్లేదు, నాకు తక్కువలో బెటర్గా అనిపించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే పక్కా చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.